హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. మనం నిన్నటి లెవెల్స్ గురించి మాట్లాడుకుందామండి. ట్రేడింగ్ ఓపెన్ చేద్దాం. నిఫ్టీ ఇవాళ కూడా 6 దగ్గరనే క్లోజ్ అయిందండి. కాకపోతే నిన్నటితో పోల్చుకుంటే ఇవాళ బెటర్ అండి. నిన్న బాగానే ఉంది, మొన్నటితో పోల్చుకుంటే నిన్న బాగానే ఉంది. ఇవాళ కూడా కొంచెం పర్లేదండి. ఇది ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ బ్లాక్ లైన్ చూసారా? ఈ బ్లాక్ లైన్ అండ్ ఈ బ్లాక్ లైన్, ఈ రెండింటి మధ్యనే ఈ వీక్ మొత్తం ప్రైస్ ఆ రెండింటి మధ్యనే తిరిగిందండి. ఇవాళ ఈ వీక్ మొత్తం కన్సల్టేషన్ అయినట్టే. ఎందుకంటే మనకు థర్స్డే రోజు ఎక్స్పైర్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ ప్రీమియం ఎప్పుడు యాడ్ అవుతుంది? ఫ్రైడే రోజు యాడ్ అవుతుంది. ఫ్రైడే రోజు ఒక్క రోజే 700 to 600 దిగిందంటే అక్కడ క్లోజ్ అయింది 620 దగ్గర. మళ్ళీ వరుస పెట్టి చూడండి, మండే రోజు క్లోజ్ అయింది ఎక్కడ, ఎట్లా చూద్దాం. మండే రోజు 677, ట్యూస్డే రోజు 690, వెడ్నెస్డే రోజు 610. సారీ, ఇది ఫ్రైడే 677, మండే 690, ట్యూస్డే 610, వెడ్నెస్డే 641. అన్ని 650 లోపలనే క్లోజ్ అయినాయి. ఇది రేపన్నా విజృంభించాలండి. ఇవాళ వెళ్తుంది అనుకున్నాను, 691 వరకు వెళ్ళింది. కాకపోతే అక్కడ ఏమైంది తెలుసా? నేను రెగ్యులర్గా చెప్తుంటాను చూడండి. ఏంటిది అది చెప్పేది? ఏం చెప్తాను చెప్పండి. దేని గురించి? సిపిఆర్ గురించి. ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది చూడండి. ఇక్కడనే ప్రీవియస్ డే హై ఉంది, రెసిస్టెన్స్ కూడా ఉంది, R1 ఉంది. అందుకోసం ఇక్కడ జాగ్రత్త పడాలని అనుకున్నట్టే. ప్రైస్ రివర్స్ అవుతుందా అయింది అనుకున్నాను, రివర్స్ అయింది. అసలు ఇది 700 దగ్గర క్లోజ్ అయితే మాత్రం ప్రైస్ పరిగెత్తదండి. అలా కాలేదు. ఇలా నేను బాగా హోప్ పెట్టుకున్నాను. కొన్ని సందర్భాల్లో రెసిస్టెన్స్ని కూడా బ్రేక్ చేస్తుంది. ఆ సందర్భం ఈ రోజు అది రిపీట్ అవుతుంది అనుకున్నాను, కానీ అది కాలేదు. మళ్ళీ ఇక్కడ ఈ R1 రెస్పెక్ట్ చేస్తూ రెసిస్టెన్స్ ఫేస్ అయ్యి ప్రైస్ కిందకి వచ్చేసి, అందుకోసం రేపు చూద్దాం. ఇక రేపన్నా రావాలి, లేకుంటే రేపు కిందికి. ఇక ఒకవేళ 600 కిందికి వచ్చింది అనుకోండి, రేపు ఫాల్ బాగుండొచ్చు అండి. 100 పాయింట్స్ 150 పాయింట్స్ వరకు కూడా ఫాల్ ఉండొచ్చు. లేదంటే ఒకవేళ 700 మీద కనుక క్లోజ్ అయితే మంచి ఇక్కడ దాకా ఉందండి. 857 వరకు ఉందండి. ఈ బ్లాక్ లైన్ చూసారుగా, 857 ఉన్నది. లేకుంటే దాన్ని దాటిని కూడా దాటచ్చు. చూద్దాం. రేపైతే మార్కెట్ మీద హోప్ పెట్టుకున్నాను నేను. నిన్న బెటర్ అండి, ఇవాళ కూడా కొంచెం బెటర్. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం ఒకసారి. ఇదైతే వర్కౌట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అయితే పర్ఫెక్ట్ అయిందండి. బ్లూ డే ఆఫ్ మీద క్లోజ్ అయింది ప్రైస్. ప్రైస్ మేబీ డే హై వరకు వచ్చింది చూడండి. వచ్చిందా? మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ అయింది. ఇది ఓకే. వీటి ప్రీమియమ్స్ కూడా నేను అందులో షేర్ చేశానండి. అందులో టెలిగ్రామ్లో షేర్ చేశాను. చూస్తే ఇదేనండి. ఇది క్లోజింగ్ సంబంధించింది, ఇది ఓపెనింగ్ సంబంధించి. ఓకేనా? ప్రతిరోజు నేను మార్నింగ్ ఇట్లా స్క్రీన్ షాట్ పెడతానండి. ఇది ఓపెనింగ్ సంబంధించింది. ఇట్లా బ్లూ డే ఆఫ్ చూసుకొని మీరు దాని ప్రకారం ఫాలో అవ్వచ్చు. బ్లూ డే ఆఫ్ ఎక్కడ క్లోజ్ అయింది, దీని పుట్ ఎంత, కాల్ ఎంత, మీరు దీన్ని బట్టి మీరు ఫాలో అవ్వచ్చు ఈ స్క్రీన్ షాట్ బట్టి. బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందండి, ఎక్కడ ఓపెన్ అయిందండి? 53,459 దగ్గర ఓపెన్ అయింది. ఇది బ్లూ డే ఆఫ్ లో కాల్ ఎంత? 53,200 కాల్, 53,800 పుట్, 700 పుట్ బ్లూ. ఈ విధంగా నేను ప్రతిరోజు మార్నింగ్ పెడతాను. ఇది గమనించి నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ లింక్ పెడతాను. యాడ్ చేసుకొని సబ్స్క్రైబ్స్ కాండి.
ప్రతిరోజు నేను ఇట్లాంటి స్క్రీన్ షాట్లు షేర్ చేస్తాను మార్నింగే, ఓపెనింగ్ సంబంధించినవి. రేపటి గురించి మాట్లాడదాం. రేపు చూడండి నిఫ్టీ 50ది 24,550 కాల్, 24,700 పుట్ అండి. ఎక్కడ అంటే వీటి లెవెల్స్ నేను మళ్ళీ చెప్తాను. ఇదైతే నోట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. 24,550 కాల్ ఇక్కడ, 24,550 కాల్, 24,700 పుట్. ఓకేనా? బ్యాంక్ నిఫ్టీ చెప్తా. ఇది ఎక్కడ అంటే ఒక్క నిమిషం, అది 53,200 కాల్ ఇక్కడ చూసారా? అదేవిధంగా 53,600 పుట్, 200 కాల్, 53,200 కాల్, 53,600 పుట్. వీటి ప్రీమియం లెవెల్ చెప్తాను నేను. ఇప్పుడు ప్రీమియం లెవెల్ చెప్తాను నేను. ఇక్కడ రాసుకోండి దీని ప్రీమియం లెవెల్. చూడండి, ఇది క్లోజింగ్ సంబంధించింది. 24,000 నిఫ్టీ 50 చెప్తున్నాను. ఈ స్క్రీన్ షాట్ కూడా కొట్టుకున్నా మీరు. 24,550 కాల్ని బై చేసుకోండి. ఇవాళ ప్రీమియం ఎక్కడ క్లోజ్ అయిందంటే 115. దీని మీద గ్రీన్ క్యాండిల్ పడితే టార్గెట్ 155. 24,700 పుట్టు బై చేస్తున్నప్పుడు మాత్రం 100 మీద క్లోజ్ కావాలి, టార్గెట్ 158. ఎప్పుడెప్పుడు కాల్ బై చేసుకోవాలి? 550 కాల్ ఎప్పుడు బై చేసుకోవాలంటే ఈ 24,650 ఉంది చూడండి, దాని మీద ఇండెక్స్ క్యాండిల్ చెప్తున్నారు. ఇండెక్స్ క్యాండిల్ కనుక 24,650 మీద కనుక క్లోజ్ అయితే, దాని మీద కనుక క్లోజ్ అయితే, గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే, అప్పుడు మీరు ప్రీమియం చార్ట్లోకి పోయి 24,550 కావాలని కొట్టండి. ఓకే? లేదు మార్కెట్ కిందికి వెళ్తుంది, 600 కిందికి వెళ్ళింది అనుకోండి, 600 కింద క్లోజ్ అవుతుంది అనుకోండి, వెంటనే 24,700 పుట్ని బై 700 పుట్ని బై చేసుకోండి. దాని చార్ట్ ఓపెన్ చేసుకోండి. అది 100 మీద కనుక క్లోజ్ అయి ఉంటే వెంటనే బై చేసుకుంటే మనం టార్గెట్ 158 పెట్టుకోవచ్చు. రేపు ఎక్స్పైరీ కాబట్టి మూమెంటం బాగానే ఉంటుందండి, చూసుకోండి. ఎందుకంటే 3 రోజుల నుంచి జరగలేదు కాబట్టి మూమెంటం రేపు ఖచ్చితంగా జరుగుతుందని నా హోప్ అండి. ఓకేనా? మళ్ళీ మీరు కామెంట్లు వేసుకోకూడదు. ఖచ్చితంగా చెప్పినావు కదా, నిన్ను నమ్మి నిన్న కాల్ బై చేశాను, పుట్ బై చేశాను అని అనకండి. ఇక్కడ ఎవరు 100% గ్యారంటీ ఇవ్వరు. ఎందుకంటే 3 రోజుల నుంచి కన్సాలిడేషన్ అవుతుంది కాబట్టి, ఖచ్చితంగా రేపు ఎక్స్పైరీ కాబట్టి ప్రైస్ మూమెంటం అనేది ఖచ్చితంగా కిందికి వెళ్తే 500 కింది కానీ, 600 కింది కానీ, పైకి వెళ్తే 600 700 మీద కానీ నా నమ్మకం, నేను నమ్ముతున్నా. బ్యాంక్ నిఫ్టీ రాసుకోండి. 53,000 కాల్ని బై చేసుకోండి. అది 786 దగ్గర క్లోజ్ అయింది ఇవాళ. దాని మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే 885. ఇది ఎప్పుడు కొనాలి? 53,200 కాల్ ఎప్పుడైతే ఇండెక్స్లో 53,400 మీద గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయింది అనుకోండి, అప్పుడు వెంటనే 53,200 కాల్ని బై చేసుకోవాలి. టార్గెట్ 885. చూసారుగా, టార్గెట్లు ఇంతే ఇచ్చానని ఇంతే అనుకోకండి, దీనికంటే డబుల్ త్రిబుల్ కూడా ఉండొచ్చు. యాజ్ పర్ ఇండెక్స్ని చూసి కోఆర్డినేట్ చేసుకోండి. ఓకేనా? ఇంకోటి 53,600 పుట్టిది ఇవాళ 637 దగ్గర క్లోజ్ అయింది. దీని మీద కనుక గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయితే టార్గెట్ 732 ఉందండి బై చేసుకుంటే. ఇది ఎప్పుడు 53,600 పుట్టు బై చేయాలంటే ఇండెక్స్లో 53,300 బిలో రెడ్ క్యాండిల్ క్లోజ్ అయితే అప్పుడు మీరు వెంటనే 53,600 పుట్ని ఆప్షన్లోకి వెళ్ళి బై చేసుకోవాలి. ఓకేనా? ఇవి ఒకసారి స్క్రీన్ షాట్ కొట్టుకోండి. ఓకేనా? నేను టెలిగ్రామ్లో రేపు ఓపెనింగ్ సంబంధించిన లెవెల్స్ షేర్ చేస్తానండి. ఓపెనింగ్ ప్రకారం కూడా ఒకవేళ క్లోజింగ్ గ్యాప్ డౌన్లో క్లోజింగ్ సంబంధించిన లెవెల్స్ టార్గెట్ అయిపోయాయి అనుకోండి, అయ్యో అయిపోయాయని మీరు వాటికి కూర్చోకండి. ఓపెనింగ్ ప్రకారం మనం ఫాలో అవ్వచ్చు. సేమ్ ఇదే విధంగా ఉంటుంది. క్లోజింగ్కి ఎలా చెప్తున్నావు ఓపెనింగ్ కూడా అలానే ఉంటుంది. నేను
దానికి సంబంధించిన లెవెల్స్ నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. దాని ప్రకారం ఫాలో అయితే సరిపోతుంది. ఓకేనా అండి? నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా షేర్ మార్కెట్లో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి సజెస్ట్ చేయండి, వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు సంపాదించుకుంటారు లాస్ కాకుండా. ఓకేనా? అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.